సుపరిపాలనలో తొలి అడుగు టంగుటూరులో ప్రజలతో మమేకమైన మేడా విజయశేఖర్ రెడ్డి. నందలూరు మండలం టంగుటూరి గ్రామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఈరోజు నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజల అభ్యున్నతికి దోహదపడే పథకాలపై ఆయన అవగాహన కల్పించారు. తల్లికి వందనం, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ప్రయోజనాలను గ్రామ స్థాయికి చేరేలా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రచారం ప్రజల మద్దతును సంపాదిస్తోంది. మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సుపరిపాలన అనేది నినాదం మాత్రమే కాదు, అది మా ప్రభుత్వ విధానం. ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తేవాలన్నదే మా లక్ష్యం. గ్రామ సమస్యలు గ్రామంలోనే పరిష్కరించబడేలా పరిపాలన మార్చుకుంటానమని, పాలనను ప్రజల బడిలోకి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. టంగుటూరు ప్రజలు తనతో నేరుగా తమ సమస్యలను పంచుకోవడం, సానుకూలంగా స్పందించడం తనకి ఎంతో ఆనందం కలిగించిందని మేడా అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా గ్రామీణ అభివృద్ధి ఎంత వేగంగా సాధ్యమవుతుందో ప్రజలే ప్రత్యక్షంగా చూసే రోజులు దరిచేరాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ టీడీపీ లీడర్ గుజ్జల ఈశ్వరయ్య, గ్రామస్థాయి నాయకులు, రైతులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మేడా విజయశేఖర్ రెడ్డి కొన్ని కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలపై అధికారులకు సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. 3,000 నుంచి 4,000 పెంచింది తెలుసు కదమ్మా. ఎవరు పెంచారా? తెలుసు కదా తమ్ముడు, ఎవరు పెంచారా? ఎవరు పెంచారా? మేము ప్రతి ఇంటికి వచ్చి అందరితో మాట్లాడి ఎక్కడైనా సమస్యలు ఉంటే కూడా అక్కడ లోకల్లో విఆర్ఓకి వాళ్ళకి చెప్పి, ఇప్పుడు మీకు తల్లి వందనం డబ్బులు పడకపోయినా లేదంటే ఇంకేదైనా పెన్షన్ రాకపోయినా కూడా వెంటనే ఆ నుంచి చెప్పి అన్ని సెటిల్ చేస్తాయి. ఇబ్బంది ఏం లేదు. మీకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికే మా ఈ ప్రయత్నం. ఏమ్మా, నెలపాటు తిరగాల ప్రభుత్వము, నెలపాటు ప్రజలే ఇవ్వమనింది. నాయకులందరినీ పోయి వాళ్ళ కష్ట సుఖాలు చూడండి, వాళ్ళ బాగోగులు చూడండి, ఇబ్బందులు చూడండి చెప్పింది. అందువల్లే వచ్చినాం తల్లి. మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ఆయన కొడుకు తెలుసు కదా నారా లోకేష్, ఏం బ్రదర్, అటోళ్ళు ఉంటే మనకు మంచి జరుగుతుంది. ప్లస్ మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించాలా.